స్టాక్ మార్కెట్ స్టాక్ మార్కెట్ ఫాల్ స్టాక్ మార్కెట్ చూడండి ఫ్రెండ్స్. పడింది పడింది రెడ్, గ్లోబల్ క్యూస్ బాగోలేదు, అది ఇది అనుకుంటున్నారు కదా. పడింది అని అనుకుంటున్నారు కానీ స్టాక్ మార్కెట్ పడగ విప్పబోతుంది. సో మరి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ చార్ట్లో ఆ వివరం అనేది చూద్దాం. హెచ్సిఎల్ టెక్ ఎన్ఎస్సి టైఅప్ ఆ అప్డేట్ చూద్దాం. సో కేనీస్ టెక్నాలజీకి సంబంధించిన అప్డేటు. సో పీవీఆర్ ఐనాక్స్కి సంబంధించిన అప్డేట్ చూద్దాం. టాటా మోటార్స్ పీవీకి సంబంధించిన మంచి సౌండ్ అప్డేట్ అనమాట అది. సుజలానికి సంబంధించిన న్యూస్ అప్డేటు. ఓలా ఎలక్ట్రిక్ సంబంధించిన ర్యాలీకి కారణాలు ఏంటి, ఓవరాల్గా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క కథాగమనంతో వీడియోని సింపుల్గా ముగిద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ వీడియోని లైక్ చేద్దాం. అలాగే కొత్తగా వస్తే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అని చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, స్క్రీన్ మీద ఏంటంటే నిఫ్టీ యొక్క చార్ట్ చూస్తున్నాము. చూడండి, మనకు మంత్లీ చార్ట్ చూస్తే ఇబ్బంది ఏం లేదు కదా. సో వీక్లీ చార్ట్ చూసినా సో మనకి ట్రెండ్ బాగానే ఉంది. ఎస్పెషల్లీ మంత్లీ చార్ట్ ఏంటంటే లాంగ్ రన్ ఒక కంట్రీ యొక్క ఎకానమీ చూపిస్తుంది కాబట్టి సో మంత్లీ చార్ట్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో వీక్లీ చార్ట్ ఉంది, వీక్లీ చార్ట్ కూడా సో బాగానే ఉంది కదా. ఓవరాల్గా వీక్లీ చార్ట్లో కూడా పాజిటివ్ ట్రెండే. కానీ ఎప్పుడూ కూడా మ్యాక్రో డేటాలో చేంజ్ వస్తే ఇమీడియట్గా ఇంపాక్ట్ అయ్యేది ఏంటంటే డైలీ చార్ట్. చూడండి ఫ్రెండ్స్, నేను స్టాక్ మార్కెట్ బిగినింగ్ డేస్లో సోషల్ మీడియా నుంచి నేర్చుకుంటున్నప్పుడు మంత్లీ చార్ట్కి ట్రెండ్ ఏంటి, వీక్లీ చార్ట్ ట్రెండ్ ఏంటి, డైలీ చార్ట్ ట్రెండ్ ఏంటి, మేజర్ ట్రెండ్ ఏంటి, మైనర్ ట్రెండ్ ఏంటి అలా చూసామండి. మీలో కూడా చాలామంది చూస్తూ ఉండొచ్చు. సో అది కరెక్ట్ కాదు అని నేను చెప్పను, కరెక్టే అని నేను చెప్పను. సో నా అబ్జర్వేషన్ చెప్తాను, దాన్ని మీరు రీసెర్చ్ చేసి ట్రూత్ ఐడెంటిఫై చేయండి. చూడండి ఫ్రెండ్స్, నేను చెప్పింది నమ్మితే అది అగైన్ మళ్ళా బిలీఫే. సో బిలీఫ్తో మనం సాధించేది ఏం లేదు. కానీ సో మీకు తెలిస్తే రీసెర్చ్ ద్వారా అది ట్రూత్. చూడండి, ఆ ట్రూత్ ఏంటి అని అంటే, చూడండి ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకుంటున్నాం ఏమని, దివాళీ దగ్గర మనకి సో సెంటిమెంట్ స్ట్రాంగ్ బయింగ్, దివాళీ నుంచి ర్యాలీ అంటే Q2 అప్డేట్స్ బాగుండటం, దివాళీ సెంటిమెంట్ ర్యాలీ, దాని తర్వాత మార్కెట్లో కాస్త ప్రాఫిట్ బుకింగ్ కైండ్ ఆఫ్ రీట్రేస్మెంట్. సో మళ్ళీ ఆల్ టైమ్ హైకి వెళ్ళటం, ఆ రీట్రేస్మెంట్ రావటం, ఆల్ టైమ్ హైకి వెళ్ళటం, రీట్రేస్మెంట్ రావటం చూస్తూనే ఉన్నాం కదా. సో అయితే రీసెంట్గా 25,694 25,616 టచ్ అవ్వకముందే సో మార్కెట్లో మనకి ఈ జోన్ టచ్ అయితే కనుక ర్యాలీ వచ్చే అవకాశం పాజిబిలిటీ ఉంది. ఆ కాన్సెప్ట్ అనేది లాజిక్ ప్రకారం మీకు చెప్పడం అనేది జరిగింది. లాస్ట్ వీడియో కాకుండా లాస్ట్ బట్ 1 వీడియోలో ఉంది. మీకు కావాలి అని అంటే ఒకసారి ఈ వీడియో ఎండ్ కార్డ్లో ఆ వీడియోకి సంబంధించిన బయట వేస్తాను. సో మీరు ఈ వీడియో ఎండ్ అయ్యేటప్పటికి మీకు ఈ రైట్ సైడ్న కనిపించే వీడియోలోకి వెళ్ళండి, ఒకసారి ఆ వివరం అనేది వివరంగా తెలుస్తుంది. సో అయితే ఇంతకీ చెప్పు బాబాయ్, మరి ఇంతకీ ఇప్పుడు ఏం జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్. మార్కెట్లో ట్రెండ్లో అంటే బ్రాడ్ పిక్చర్ అంటే ఏంటి అని అంటే, మార్కెట్ పైకి వెళ్ళాలనే ఇంటెన్షన్తో ఉందా, కిందకి వెళ్ళాలనే ఇంటెన్షన్తో ఉందా అంటే రేపు గురించి నేను చెప్పట్లేదు. ఓవరాల్గా మార్కెట్ ఏంటంటే పైకో వెళ్తుందో కిందకి వెళ్తుందో ఒక డైరెక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం చేసుకుంటా వెళ్తుంది అప్పుడున్న మ్యాక్రో డేటా తగ్గట్టుగా. అదేంటో ఐడెంటిఫై చేయండి. ఎవ్రీడే మూవ్ ఏంటి, ఎగ్జాక్ట్గా టుమారో ఏంటి అలాంటివి ప్రెడిక్ట్ చేస్తే సో మూతి వాచిపోద్ది, కాలిపోద్ది. మీకు తెలుసు స్టాక్ మార్కెట్లో నెక్స్ట్ డే గురించి ప్రెడిక్ట్ చేస్తే ఏమవుతుందో. కానీ ఓవరాల్గా పైకి వెళ్ళాలనే మార్కెట్ యొక్క ఇంటెన్షన్ అయితే ఉందో అది మారలేదు. ఈ చిన్న డ్రాప్స్ ఏంటంటే, ఈ డ్రాప్స్ అనేవి గ్లోబల్ క్యూస్ వల్ల కావచ్చు, లోకల్ క్యూస్ వల్ల కావచ్చు, కానీ కిందకి వెళ్ళాలనే ఇంటెన్షన్ అయితే నాకు కనిపించట్లేదు. అర్థమవుతుందా? కాబట్టి ఈ 25,694 25,616లో ఉన్న బై ఆర్డర్స్ తెగిపోనంత వరకు సో మార్కెట్ ఏంటంటే పైకి వెళ్ళే ఇంటెన్షనే ఉంది. మీకు లాస్ట్ హాఫ్ అన్ అవర్లో కూడా మనం టెలిగ్రామ్ గ్రూప్లో ఏంటంటే సో నా అబ్జర్వేషను ఆ లెర్నింగ్ కాన్సెప్ట్ని మీకు చూపించాను. 6 మంత్స్ డేటా చార్ట్ చూపిస్తూనే ఈ 17th డిసెంబరు సో లాస్ట్ మూమెంట్స్లో ఏం జరుగుతుంది అనేది నేను చూపించాను. లాస్ట్ మూమెంట్లో క్లియర్ కట్గా ఈరోజు బయింగ్ కళ్ళకి కొట్టొచ్చినట్టు కనిపించింది. సో ఓవరాల్గా మార్కెట్ ఏంటంటే ఈ జోన్లో ఉన్న బై ఆర్డర్స్ని బేస్ చేసుకొని సో సోనర్ ఏంటంటే వీఆర్ ఎయిమింగ్ ఫర్ సో సోనర్ 26,343 అబౌవ్ వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. నేను ఆ నెంబర్ చెప్తున్నానంటే అది టార్గెట్ కాదు, డైరెక్షన్ అటువైపు.
మీరు హైదరాబాద్ నుంచి విజయవాడ దాకా బయలుదేరారంటే అక్కడ దాకా విజయవాడ దాకా వెళ్తారని కాదు, అటువైపు వెళ్తున్నారని అర్థం. మధ్యలో సూర్యాపేట దగ్గర ఆగొచ్చు, కోదాడ దగ్గర ఆగొచ్చు, నార్కెట్పల్లి ఆగొచ్చు, అంతే కదా, చెప్పలేము. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. కాబట్టి ఏంటంటే మార్కెట్లో రన్నింగ్లో చూసుకుంటా మ్యాక్రో డేటాలో బిగ్ చేంజ్ రానంత వరకు ఏంటంటే ఆ డైరెక్షన్ని మనం అబ్జర్వ్ చేసుకుంటా ట్రూత్ని ఐడెంటిఫై చేయాలి. మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు మీరు మాత్రం ఎగబడి పొజిషన్ సైజింగ్ చూసుకోకుండా ఎక్కువ ఓవర్ ట్రేడ్ చేస్తూ ఉంటే కనుక నష్టపోతారనమాట. మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు ఏంటంటే అడుగులు మనం ఆచితూచి వేయాలి. మంత్రి, ఏనుగు, గుర్రాలు ఇవన్నీ చచ్చిపోయినాయి చెసపోట్లో. రాజు కష్టపడతా ఉన్నాడు. రాజు ముసలోడు కదా, ఒక అడుగు ఇటు ఒక అడుగు ఇటు వేయగలడు అంతే, అంతకంటే ఏం చేయలేడు తను. అలా ఉంటుంది స్టాక్ మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు. సో ఒక అడుగు ఇటు ఒక అడుగు ఇటు వేస్తూ ఉంటుంది, మీరు మధ్యలో నలిగిపోతారనమాట మార్కెట్లో. కానీ ఎప్పుడైనా సరే స్టాక్ మార్కెట్ టాప్ నుంచి ఒక 15-20% మినిమం, టాప్ నుంచి ఒక 10-12% రీట్రేస్మెంటు లేదా డీసెంట్ కరెక్షన్స్ అట్లాంటివి వచ్చినాయి అనుకోండి, డీసెంట్ అనుకోండి, ఇంకా గట్టిగా అయినా సరే 20-25%, 30% అయినా, అక్కడి నుంచి ఏంటంటే మళ్ళీ ఏంటంటే బావిలో పూడికి తీసినట్లు అనమాట, కొత్త ఓట వస్తుంది అనమాట. ఓట బావిలో ఓట వచ్చినట్లు వస్తుంది, పూడికి తీసినట్లు. కాబట్టి ఎప్పుడైనా కానీ ట్రేడింగ్లో సంపాదించాలి, ట్రేడింగ్లో మంచిగా యాక్టివ్ ఉండాలంటే మార్కెట్ రీజనబుల్గా పడిపోవాలని కోరుకోవాలి. అదేంటి అలా చెప్పిస్తున్నావు అని చూడండి ఫ్రెండ్స్, నేను చెప్పిస్తేనో ఇంకొకళ్ళు తప్పిస్తేనో అది పడేది కాదు. చెప్తున్నాను, మనకు అవకాశం ఎక్కడ వస్తుందంటే గట్టిగా డీసెంట్ కరెక్షన్ వస్తే ఏంటంటే ర్యాలీ మంచిగా వస్తుంది, కాబట్టి ఆ ర్యాలీలో మీరు ట్రేడింగ్ చేస్తే బాగుంటుంది. లేదు అంటే కనుక ముసలెద్దు రంకే, దానివల్ల మనకు వచ్చేది ఏమీ లేదు అని చెప్పి చెప్తాను. సుఖం ఉండదు, ట్రేడింగ్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో అది, కానీ ఓవరాల్గా ఏంటంటే డైరెక్షన్ పైకే వెళ్తుంది. కానీ మీకు స్టాక్ మార్కెట్లో కొత్త ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు, తక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు దాన్ని నమ్మరు. అంటే నేను చెప్పింది మ్యాక్రో డేటాలో ఏదైనా చేంజ్ అయ్యి లేదా సడన్గా ఏదైనా బ్యాడ్ ప్యానిక్ అయ్యి వెళ్ళిందనుకోండి, ఇక్కడ ఉన్న ఆర్డర్స్ అన్నీ క్లియర్ అయిపోతే అయిపోయింది అబ్బాయి, మన వ్యూ అనుకున్నట్లు మార్కెట్ వెళ్ళలేదు, మార్కెట్ చెప్పినట్టు మనం వినాలి. కాబట్టి మనం ఏంటంటే మార్కెట్ని గౌరవిద్దామని చెప్పి ఈ జోన్లో ఉన్న ఆర్డర్స్ క్లియర్ అయితే కనుక నేను పక్కెళ్ళి కూర్చుంటాను అనమాట, పక్కెళ్ళి కూర్చుంటాను, అంతే కదా. సో వార్నింగ్ ఇచ్చినప్పుడే మనం పక్కెళ్ళి కూర్చోవాలి, ఎందుకంటే చంప మీద కొట్టించుకున్నట్టు చేయకూడదుగా, అదనమాట. కానీ సో ఐఎమ్ సెన్సింగ్, సో ఐఎమ్ నాట్ సీయింగ్ ఎనీథింగ్ రాంగ్. ఇక్కడ ఏమీ ప్రాబ్లం ఏమి కనిపించట్లేదు, నాకు కనిపిస్తే మీకు చెప్పడానికి మొహమాటం లేదు, అంతే కదా. ఏముంటుంది దాంట్లో, మా అయితే డిస్లైక్ కొడతారు వీడియోని, ఎంతకంటే ఏం చేసేదేముంది కదా. వీడియోలో చెప్పేని నా వ్యక్తిగతమైన అభిప్రాయాలు, నా లెర్నింగ్ అనమాట. నేర్చుకోవడానికి ప్రయత్నించండి, కానీ దీన్ని బట్టి ఏదో ట్రేడ్ చేద్దామనుకుంటే నాది చాలా చిన్న ఛానల్ కదా. మీరు పెద్ద పెద్ద హిందీ, ఇంగ్లీషు అట్లాంటి వాటికి వెళ్ళినా కూడా సో ఎవరిని బట్టి మీరు ట్రేడ్ చేయలేరు, నేను రాసిస్తా ఆ పాయింట్. మీరు 10 ఏళ్ళైనా 10 ఛానల్ చూడండి, 10 సంఖ్యలో చూడండి, పెంచుకుంటా పోండి. బాగుందా డైలాగు? సో ఎన్ని చేసినా కూడా మీకేంటంటే సుఖం అనేది ఉండదు. కానీ మార్కెట్ని లైవ్లో అబ్జర్వ్ చేస్తాం, మార్కెట్ మూడ్ ఏంటి, ఓవరాల్గా మార్కెట్ ఎడిపోవాలని చూస్తుంది అని తెలిస్తే కనుక సో హాయిగా ఉంటుందన్నమాట, సుఖంగా ఉంటుందన్నమాట. అందుకే కదా రాకేష్ జున్వాల్ గారు ఉమెన్తో పోలుస్తారు. అంటే ఉమెన్స్తో పోలుస్తారంటే ఉమెన్ రాంగ్ అని కాదు, పాతకాలంలో నుంచి ఏంటంటే ఉమెన్ని ఇబ్బంది పెట్టడం వల్ల పీపుల్ సో ఏంటంటే వాళ్ళలో నెక్స్ట్ జనరేషన్స్లో ఏంటంటే దాగిపోయి ఉన్న కోపం అవన్నీ ఉంటాయి అన్నమాట. అందుకని ఏంటంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఏంటంటే మెన్తో కంపేర్ చేస్తే ఉమెన్ చాలా యాంగర్ కనిపిస్తారు, అది వాళ్ళ తప్పేం కాదు. సో అర్థమవుతుందా, ఎక్కువగా సప్రెస్ చేయడం వల్ల అలా ఉంటుంది, అది కథ. సో చక్కగా చల్లగా పోతున్న జీవితం రిలేషన్లోకి వెళ్ళగానే అడ్వెంచరస్గా మారుతుంది కదా, అప్పు డౌను. సో మీరు ఏదో లవ్ వస్తుంది అనుకుంటారు, కానీ ఫియరు, గ్రీడీ, టెన్షను, సో వండర్లాకి వెళ్ళినట్టు ఉంటుంది కదా. సో అలా అనమాట మార్కెట్ కూడా అంతే. కానీ ఏంటంటే సో ఉమెన్ని సో నాట్ టు అండర్స్టాండ్ ఉమెన్ ఈజ్ టు లవ్ అంటాం కదా, అట్లాగే ఏంటంటే మార్కెట్ని కూడా ఏంటంటే సో ఎటుపోతుందో అర్థం చేసుకొని దాన్ని లవ్ చేయటం మార్కెట్ని, అదనమాట. అంతేగాని మీరు పైకి వెళ్తే పైకి, కిందకి వెళ్తే కనుక సో డిప్రెషన్ మీరు కోరి తెచ్చుకున్నట్లు ఉంటుంది అనమాట. కాబట్టి ఏంటంటే ట్రై టు అబ్జర్వ్ ద మార్కెట్ కేర్ఫుల్లీ 6 months. సో రిలాక్స్గా మీరు ఏంటంటే ఎప్పుడు ట్రేడ్ చేయాలి, ఎప్పుడు ట్రేడ్ చేయకూడదు అనే విషయం మీకు అర్థమవుతుంది. అర్థమైనట్టుంది కదా, తిన్నారు కదా, అదనమాట. చూడండి అలాగే రిలయన్స్ యొక్క న్యూస్ అప్డేట్ చూద్దాం. సో మెయింటైన్ ఓవర్ వెయిట్ అని చెప్తా టార్గెట్ ప్రైజ్ని రైజ్ చేశారనమాట మోర్గాన్ స్టాన్లీ వాళ్ళు.
సో వాళ్ళు ఇచ్చిన టార్గెట్ ప్రైస్ కాదు, అసలు ఏ పాయింట్స్ చెప్తున్నారు, దేన్ని బేస్ చేసుకొని చెప్తున్నారని చూస్తే కనుక మీరు రిలయన్స్ వాళ్ళు తీసుకుంటున్న థింగ్స్ వల్ల ఏంటంటే వాళ్ళ రెవెన్యూ పెరుగుతుంది, ప్రాఫిట్లు పెరుగుతాయి. అవి వెళ్తాయా లేదా చూసి టార్గెట్లు ఇస్తూ ఉంటారు. మార్కెట్లో ఉన్న హెచ్చుతగ్గుల వల్ల ఇవి అనుకున్న స్థాయికి రీచ్ అవ్వకపోవచ్చు ఇమీడియట్గా, కానీ ప్రైస్ కాదు ఇంపార్టెంట్, అక్కడ ఆ కంపెనీ వాల్యూబుల్ అంత అవుతుంది, ఆ షేర్ వాల్యూ అంత రీచ్ అవ్వచ్చు అనేది వాళ్ళ టార్గెట్. అంతేగాని మధ్యలో ట్రంప్ వస్తే పడిపోతుంది, సో అది కాదు. అలాంటివి ఏంటంటే వీళ్ళు ఇచ్చే రేటింగ్స్కి వాటికి సంబంధం లేదు. వీళ్ళు ఏంటంటే ఫండమెంటల్గా వ్యూ ఇస్తారనమాట. కాబట్టి ఎప్పుడైనా సరే ఒక బ్రోకింగ్ కంపెనీ టార్గెట్ ఇస్తే టార్గెట్ని కాదు మనం చూడాల్సింది, వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ చదివితే మీకు బెనిఫిట్ వస్తుంది. ఆ రిపోర్ట్లు చదివే కొద్దీ ఒక కంపెనీని ఎలా అనాలిసిస్ చేయాలి అనే విషయం మీకు అర్థమవుతుంది. చూడండి, అలాగే సుజలాన్కి సంబంధించి సుజలాన్ ఎక్స్టెండ్స్ పార్ట్నర్షిప్ విత్ ఎనారా, సో విండ్ టర్బైన్ ఆర్డర్స్ అంట. సో సుజలాన్కి మంచి న్యూస్ అప్డేటే కదా, మంచి రోజులు వచ్చాయిలే. చూడండి, అలాగే ఓలా ఎలక్ట్రిక్ సంబంధించి 4% పెరిగిందంట. సో భవీష్ అగర్వాల్ తను ఏంటంటే 2.6 crore షేర్స్ అమ్మారు. ఎందుకు అమ్మారు అని అంటే ప్రమోటర్లోను రీపే చేయడానికి, అంటే ప్లెడ్జ్, తాకట్లో ఉన్న వాటిని విడిపించడానికి. తాకట్లో వాటిని విడిపిస్తే ఏంటంటే కంపెనీకి ఉపయోగం అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఓలా ఎలక్ట్రిక్ రేజ్ అయినట్లు కనిపిస్తూ ఉందన్నమాట. కానీ ఇట్లాంటి న్యూస్ అప్డేట్ని బేస్ చేసుకొని మీరు ట్రేడ్ చేయొద్దు, ఎందుకంటే మీకు టీవీలో ఇట్లాంటివి కనిపించేటప్పటికి ఆల్రెడీ స్టాకు ర్యాలీ అయి ఉంటుంది మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ అట్లీస్ట్. అలాగే టాటా మోటార్స్ పీవీ అంట, సియారా అంతేనా, సియారా ఎస్యూవి. సో నేను పెద్దగా చదువుకోలేదు స్వామి, అంటే తెలుగు మీడియం. సరే, సేస్ ద కంపెనీ హ్యాస్ రిసీవ్డ్ 70,000 కన్ఫర్మ్డ్ బుకింగ్స్ అంట. న్యూ వెహికల్కి బుకింగ్స్ వచ్చినాయి అంటే అయిపోయింది. చూడండి, ఇప్పుడు కారు ఒకప్పుడు ఏంటంటే లగ్జరీ, ఎంఆర్ఓ గారికో కలెక్టర్ గారికో ఎవరికో ఉండేవి కార్లు, బాగా ఉన్న వాళ్ళకో ఉండేవి. ఇప్పుడు కారు ఏంటంటే నెసిటీ అయిపోయింది. సో కాబట్టి ఏంటంటే ఏ సెక్టార్స్ పెరుగుతున్నాయి, ఎంత సెక్టార్ గ్రోత్ ఉంది, ఏ వాల్యుయేషన్స్లో అబ్జర్వ్ చేయాలనేది చూసుకోవాలన్నమాట. చూడండి, అలాగే హెచ్సిఎల్ టెక్ సంబంధించిన థింగ్, పార్ట్నర్డ్ విత్ ఎన్ఎస్సి అకాడమీ టు డెలివరీ ఏ సిరీస్ ఆఫ్ జాయింట్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్ ఇన్ టెక్ అండ్ ఫైనాన్స్ సెక్టర్స్. సో మంచిదే కదా, మంచి అప్డేటే కదా హెచ్సిఎల్కి. అలాగే కేనీస్ గురించి చూడండి, ఆర్మ్స్ పార్ట్నర్స్ విత్ మిత్సుయి అండ్ కో. సో ఏఓఏ ఎలక్ట్రానిక్స్ టు బ్లాస్టర్ సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆపరేషన్స్ ఇన్ ఇండియా. మంచిదే కదా. సో మ్యానుఫ్యాక్చరింగ్ థీమ్ అనేది స్లోగా వర్కౌట్ అవుతుంది ఇండియాలో అని అనిపిస్తుంది. మీకు ఆ విషయం కూడా స్లోగా అర్థమవుతుంది ఒక 10 yearsలో. చూడండి, సార్ మీకు ఫర్దర్గా వీడియో కంటిన్యూ చేసే ముందు, సో మీ కిందనే ఏంజల్ జెరోదా లింక్స్ ఇచ్చాను, 2 ఉంటాయి మీరు చూస్తున్న వీడియోలో. సో పర్ అకౌంట్ అంటే పర్ ట్రేడ్ 20 రూపీస్ మాత్రమే ఛార్జ్ చేస్తారు. సో అలాగే ఏంటంటే మీరు ఒకవేళ ఏంజల్ జెరోదా మనం ఇచ్చిన లింక్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేస్తే కనుక మీ ఐడిని మా టీం నెంబర్కి వాట్సాప్ చేయండి. వాళ్ళు ఏదైనా అప్డేట్స్ చెప్తే కనుక మీకు ఇన్ఫామ్ చేయడానికి ఉంటుందన్నమాట. చూడండి, అలాగే బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో, సో బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఏంటంటే అది ర్యాలీ వైపే వెళ్తుంది. చూడండి లాస్ట్ హాఫ్ అన్ అవర్ 45 minutes. సో చూడండి ఇలా టైల్స్ పడుతున్నాయి అంటే ఏంటంటే లోయర్ లెవెల్కి వెళ్తుంటే బయర్ స్ట్రాంగ్గా యాక్టివేట్ అవుతున్నాడు అనే విషయం అర్థమవుతుంది. కాబట్టి ఏంటంటే ఎక్కడ మీకు డ్రాప్ లాగా కనిపిస్తుంది కానీ ఇది అప్ ట్రెండే, అర్థమవుతుందా. సో అప్ ట్రెండ్లో కూడా ఇలా రీట్రేస్మెంట్స్ ఉంటాయి. మీరేదో పొజిషన్ తీసుకున్నారు కదా అని ఎవ్రీడే స్టాక్ మార్కెట్ పైకి వెళ్ళదు, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. చూడండి మనసు ఒక అప్డేట్ మిస్ చేశాను, ఆ అప్డేట్ అనేది మీకు టెలిగ్రామ్లో పోస్ట్ పెడతాను అనమాట. అంటే తమిళలో నేను మెన్షన్ చేసి ఒకటి కవర్ చేయలేదు, అది టెలిగ్రామ్లో పోస్ట్ పెడతాను, ఒకసారి వెరిఫై చేయండి. సో తిన్నారు కదా, హాయిగా ఏంటంటే 7:30 కల్లా తినండి, 9 కల్లా పడుకోండి. సో లేట్గా మేము ఆఫీస్ నుంచి వచ్చేటప్పటికే 10 అవుద్ది అని అంటారు చాలామంది. సేమ్ ఒక 2 కీరాలో ఆఫీస్లో ఒక ఇడ్లీయో తినేసామనుకోండి, సో రాగానే పడుకోవచ్చు అనమాట. సో అది కథ అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, గుడ్ నైట్.